ప్రస్తుత వేసవి కాలంలో గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశించారు. ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని 14 గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా మోటార్లు చెడిపోతే వెంటనే బాగు చేయించాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు. ఒంగోలు నగరం, ఒంగోలు మండలం, కొత్తపట్టణం మండలాల్లో మోటార్లు స్టాండ్ బై ఉంచుకునే విషయమై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని దామచర్ల సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంపై దృష్టి సారించి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒంగోలు నగరంలో డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నామని, అదే మాదిరిగా గ్రామాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిందని, ఇందుకు సంబంధించి నివేదిక పంపించేందుకు పంచాయతీల వారీగా ప్రతిపాదనలు పంపించాలని దామచర్ల జనార్దన్ సూచించారు. గత సమావేశంలో ప్రతిపాదించిన తీర్మానాల విషయమై ఒంగోలు ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒంగోలు మండల పరిషత్ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖర్, ఒంగోలు తహసీల్దార్ వాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉపయోగం ఏంటి? నా టైంలో ఇదిగో ఇది చేశాను అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. అది లేనప్పుడు ఎందుకు సర్పంచ్ 5 సంవత్సరాలు గొడవలు పెట్టుకుంటా ఉంటే మాట్లాడతారు. అదొక్కటే ప్రాబ్లం. క్లీన్ అయిపోవాలి రోడ్లన్నీ. మన వాళ్ళు ఫ్రెషర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఏదో కొత్తగా వాళ్ళకి పరికరాలు కూడా ఇస్తున్నారు సబ్సిడీ రేట్లో. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో కొంచెం జాగ్రత్తగా అభివృద్ధి చేయాలి. బోట్లు, వలలు. ఆల్రెడీ సమ్మర్లో ఎండలు పెరుగుతూ ఉన్నాయి. మనకి ప్రతి విలేజ్లో కూడా ఏదైతే 14 పంచాయతీలు ఉన్నాయో 14 పంచాయతీల్లో వాటర్ ప్రాబ్లం ఉండకూడదు. 4 నెలలు దాన్ని మనం ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా చేసుకొని చెరువులకంతా కూడా మనం ఫిల్ చేసుకోవడం. ఎక్కడైనా అబ్స్ట్రాక్ట్ ఉంటే దాన్ని ఇమీడియట్గా దానికి 10 రూపాయలు పెట్టుకొని దాని పైప్ లైన్స్ కరెక్ట్ చేసుకోవడం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడం. అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్, వాటర్ కూడా క్వాలిటీ వాటర్ కూడా ఇంటికి వెళ్ళాలి. దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకోవడం. మనకి ఎక్కడి నుంచి అయితే కొల్లకమ్మ నుంచి మన మండలానికి అంతా కూడా వాటర్ వస్తుందో దాన్ని ఓపెన్ కెనాల్లో ఎక్కడన్నా కూడా తీయకుండా ఏదైనా జగీలు ఉందా, ఏమన్నా ఉందా, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళడం. ఇవి చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నేను పోయినసారి కూడా చెప్పాను రమేష్ గారు, నాకు ఎలా ఉండాలి అంటే ఏం జరుగుతుంది ఏంటి అన్నప్పుడు విలేజ్ వైజ్గా కొల్లకమ్మలో ఇంత టీఎంసీ ఉంది, మన విలేజ్కి ఓవర్ హెడ్ ట్యాంక్ వరుసగా స్టార్టింగ్ విలేజ్ నుంచి ఈ ట్యాంక్ కెపాసిటీ ఇంత, దానికే ఇబ్బంది లేదు, వాటర్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చెరువు ఫుల్గా ఉంది, అది 3 months 4 months ఇబ్బంది రాదు. ఆ విధమైన పద్ధతిలో మనం చేసుకొని పోవాలి. అక్కడ ఉంది, ఏడుంది అవన్నీ చెప్పేది కాదు, సీరియస్గా తీసుకోండి. అలా రేపు డెప్త్కి వెళ్ళిన తర్వాత మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పటికప్పుడు నీళ్ళు రావు. అప్పటికప్పుడు మళ్ళా సాగర్ నుంచి వస్తున్నాయో లేకపోతే ఇంకోటి వస్తుందో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవన్నీ చేసుకునే బదులు వాటర్ ఉండేదాన్ని మనం ఇమీడియట్గా మన వాటికి మనం ఫిల్ చేసుకోవటం. పబ్లిక్ అక్కడ మేజర్ డ్రింకింగ్ వాటర్ సమస్య దాన్ని సరిగ్గా చూసుకోవడం, దాన్ని చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దాని మీద సీరియస్గా తీసుకోండి. ఎస్సీ చెప్పాడు, లేకపోతే సిఈ చెప్పాడు, లేకపోతే మినిస్టర్ చెప్పాడు, ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. యాజ్ ఏ ఇన్ఛార్జ్గా నువ్వు ఉన్నాను, హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఏం జరుగుతుంది ఏంటనేది మీకు నీ నాలెడ్జ్గా ఉండాలి. మా సైడ్ నుంచి నీకు ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలా, ఎవరు నీ మాట్లాడట్లేదా, లేకపోతే నీకు కావాల్సిన పని ఏదైనా అవసరం ఉందా మాకు చెప్పు. దాన్ని ఏం చేయాలో చూస్తాం. మేము దాన్ని కూడా పడతాం, దాన్ని కూడా పడి మీకు ఏం కావాలో మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళకుండా, విలేజ్లోకి వెళ్ళకుండా, ఇక్కడ సెక్రటరీలు ఉన్నారు, అన్ని విలేజ్లో సెక్రటరీలు పెట్టుకొని సెక్రటరీలు కూడా చూపించడం, సెక్రటరీలు మనం ఏం చేసుకోవాలా